How come you call somebody unimpressive when somebody is playing so well? How come you call someone unimpressive? It was just a generic tweet about a fitness of a sports person. It is not body shaming. It's about the fitness of a sports person. I always believe a sports person has to be fit. So I felt he's a bit overweight and I just tweeted on that. మన దేశం గెలిస్తే సంతోషించే వాళ్ళని ఎక్కువగా మన దేశంలో చూస్తాం. కానీ మన దేశాన్ని ముందుండి నడిపించే నాయకుడిని ఎవరూ అవమానించరు. కానీ షమా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ తన విద్వేషాన్ని రోహిత్ శర్మని అవహేళన చేసి వెళ్ళగక్కారు. రోహిత్ శర్మ అంటే భారతీయులకి ఒక ఎమోషన్. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు. అందుకే నువ్వు లావుగా ఉన్నావు, స్పోర్ట్స్ ఆడడానికి పనికిరావు అన్న షమా మహమ్మద్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో నాకౌట్ మ్యాచ్ ఆడే ముందు చేసిన ఈ కమెంట్స్కి రోహిత్ తన గేమ్తోనే సమాధానం చెప్పాడు. ఈరోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలామంది చేసుకోవాలన్న పార్టీని చెడగొట్టారు. ఈరోజు ఇండియన్ టీం అద్భుతంగా ఆడి పాకిస్తానీ ట్రోలర్స్కు నిద్రలేని రాత్రులను ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ యొక్క ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. తనని బాడీ షేమింగ్ చేసిన వారికి సరిగ్గా సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్స్, పైసా వసూల్ విత్ స్పిన్. కోహ్లీ ఆడిన షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అవలీలగా స్పిన్ని ఎదుర్కొన్నాడు. విరాట్ అయ్యర్ పార్ట్నర్షిప్ గేమ్ చేంజింగ్గా మారింది. నీట్గా మ్యాచ్ను గెలుపు బాటకు తీసుకెళ్లారు. షమీబాయ్ మళ్ళీ మనసును గెలిచాడు. షమీ స్మిత్ని అద్భుతంగా అవుట్ చేశాడు. 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి మనందరి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ట్రావిస్ హెడ్, ద గోల్డెన్ హెడ్ పెద్ద తలకాయ వికెట్ను తీశాడు. 1 ఇయర్ వరకు మనం పడిన ట్రామాకు సమాధానం ఇచ్చాడు. స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడాడు. సీనియర్ ప్లేయర్స్ ఎలాగ ఆడాలో అలా ఆడాడు. మొదటగా ట్రావిస్ హెడ్ ఆడిన బ్యాటింగ్కు తల పట్టుకుంది. ఇంకొక 10 ఓవర్లు హెడ్ కనుక క్రీజ్లో ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలాగా ఉండేది. నెక్స్ట్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, అన్ఇంప్రెసివ్ కెప్టెన్సీ అని అన్నోళ్ళ చెంప చెల్లుమనిపించాడు. రోహిత్ శర్మ యాక్చువల్లీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన షమా మహమ్మద్ పైన చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ఈ షమా మహమ్మద్ చేసిన తప్పేంటి అంటే నిన్న ఈవిడ ఒక ట్వీట్ పెట్టింది. ఏమని ట్వీట్ పెట్టిందంటే రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉన్న లక్షణాలు రోహిత్ శర్మ దగ్గర లేవు, రోహిత్ శర్మ చాలా అంటే చాలా అన్ఇంప్రెసివ్ కెప్టెన్ అని ఈవిడ కమెంట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అయింది. పొలిటికల్ స్పోక్స్ పర్సన్ రోహిత్ శర్మ లాంటి ఒక లెజెండ్ క్రికెటర్ పైన ఇలాంటి కమెంట్స్ చేయడం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు అని చాలామంది చెప్తున్నారు. ఈవిడ ఈ కమెంట్ పెట్టి కాంగ్రెస్ పెద్దలు తిరిగితే డిలీట్ చేసింది. ఆ తర్వాత ఈవిడ మీడియా ముందు ఏమంటుందో తెలుసా? నేను రోహిత్ శర్మ హెల్త్ గురించి మాట్లాడాను, రోహిత్ శర్మ లావుగా తగ్గితే బాగా ఉంటుంది అన్నట్లు మాట్లాడాను అని అంటుంది. ఈ కమెంట్కి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అన్నది షమా మహమ్మద్. అసలు షమా మహమ్మద్ గారు మీకు ఏమైంది? సడన్గా ఎందుకు రోహిత్ శర్మ పైన కామెంట్ చేయాల్సి వచ్చింది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పొలిటికల్గా నీ అపోనెంట్స్ పైన కామెంట్ చేయాల్సిన నువ్వు T20 వరల్డ్ కప్ను 17 ఏళ్ల తర్వాత గెలిపించిన రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందాం. డైరెక్ట్గా షమా మహమ్మద్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క నువ్వు ఎప్పుడైనా 140 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చే బాల్ని ఫేస్ చేసావా? ఇది క్రికెట్, డమ్ షాట్, తంబోలా, తొక్కుడు బిళ్ళ కాదు. T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లను ఎలా ఎదుర్కొన్నాడు? మిచెల్ స్టార్క్ 150 కిలోమీటర్ల పైన స్పీడ్ వేస్తాడు. రోహిత్ శర్మ ఎలా కొట్టాడో, ఉతికి ఆరేశాడో అందరూ చూశారుగా. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడా? మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే స్వీప్ కొట్టాడంటే పుల్ షాట్ కొట్టేటప్పుడు రోహిత్ శర్మ బాడీ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందో నీకు తెలుసా? రోహిత్ శర్మ గ్రౌండ్లో వేసే స్ట్రాటజీస్ గురించి నీకు తెలుసా? ఈరోజు ఆస్ట్రేలియా మ్యాచ్లో రోహిత్ శర్మ బౌలర్స్ని రొటేట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. షమా మహమ్మద్ గారు, మీకు క్రికెట్ నాలెడ్జ్ ఉందా? ఎప్పుడైనా క్రికెట్ ఆడి ఉంటే తెలుస్తుంది. 40 degrees ఎండ్లో దుబాయ్ లాంటి ఎన్విరాన్మెంట్లో 11 మంది ప్లేయర్స్ని అదుపు చేస్తూ స్కోర్ని కంటైన్ చేయడం మామూలు విషయం కాదు. 39th ఓవర్లో షమీ బౌలింగ్ వేసేటప్పుడు లాస్ట్ బాల్లో రోహిత్ శర్మ అలర్ట్ అయి ఒక ప్లేయర్ని లాంగ్ ఆన్కి పంపించాడు. అంటే ఎంత యాక్టివ్గా రోహిత్ శర్మ 39th ఓవర్లో కూడా ఉన్నాడో చూడండి. అక్షర్ పటేల్కి బౌలింగ్ ఇప్పించి మ్యాక్స్వెల్ వికెట్ని తీయించాడు. దీన్నే సమయస్ఫూర్తి అంటారు. ఎందుకంటే మ్యాక్స్వెల్ స్పిన్నర్ బౌలింగ్లో సరిగ్గా ఆడలేడు. లాస్ట్ టైం యూజీతో మ్యాక్స్వెల్ను అవుట్ చేయించాడు. ఇప్పుడు అక్షర్ పటేల్తో అవుట్ చేయించాడు. మహమ్మద్ షమీకి ఎంట్రీ ఇప్పించి
వికెట్స్కు అతుక్కుపోయిన స్టీవ్ స్మిత్ను అవుట్ చేయించాడు. రోహిత్ శర్మ స్మిత్ స్పిన్నర్స్ను అవలీలగా ఆడడం గమనించి షమీని దించాడు. రైట్ టైంలో వర్నికి బౌలింగ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ వికెట్ని తీయించాడు. ఇలాంటి కమెంట్స్ రొనాల్డో పైన, మెస్సీ పైన చేస్తే వెస్టర్న్ ప్రజలు ఊరికే ఉంటారా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఇలాంటి వారందరూ లెజెండ్స్. వీళ్లకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది అండ్ ముఖ్యంగా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. యాజ్ ఏ పొలిటికల్ స్పోక్స్ పర్సన్గా మీ కర్తవ్యం ఏంటి? ఈ ఫ్యాన్స్ను మీ పార్టీకి ఓట్స్ వేసేలాగా ఎలా చేయాలి, ఎలా మార్చుకోవాలి అనే స్ట్రాటజీస్ వేయాలి. రోహిత్ శర్మ లాంటి లెజెండ్స్ పైన ఇలాంటి కమెంట్స్ చేయకూడదు. వన్డే మ్యాచ్ 8 గంటలు ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసా? షమా మహమ్మద్ గారు, రోహిత్ శర్మ దాదాపు 4 నుండి 5 గంటలు గ్రౌండ్లోనే ఉంటాడు. షమీ, అక్షర్ పటేల్, వరుణ్ లాంటి యంగ్ బౌలర్స్ కూడా మధ్య మధ్యలోని బ్రేక్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే రోహిత్ శర్మ మాత్రం గ్రౌండ్లోనే ఉంటాడు. ఇది స్పోర్ట్స్ మ్యాన్ యొక్క లక్షణం. దీన్ని ఫిట్నెస్ అనరా? క్రికెట్ అనేది ఫిట్నెస్ గేమ్ కాదు. ఇందులో స్ట్రాటజీస్ వేయాలి, గేమ్ ప్లాన్స్ని తయారు చేయాలి, బౌలర్స్ని రొటేట్ చేయాలి, బ్యాట్స్మెన్ని రొటేట్ చేయాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడాలి అనేది చూసుకోవాలి. ఏ బ్యాట్స్మెన్స్కి ఎలాంటి స్ట్రాటజీ వేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మైండ్ గేమ్ ఆడాలి అండ్ అగ్రెసివ్గా ఆడాలి, స్లెడ్జింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. షమా మహమ్మద్ గారు, ఇది పాలిటిక్స్ కాదు. క్రికెట్ అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి కమెంట్స్ దయచేసి చేయకండి. ఈవిడ చేసిన కమెంట్స్ కారణంగా చాలామంది రాహుల్ గాంధీ గారిని రోహిత్ శర్మతో కంపేర్ చేస్తూ కమెంట్ చేస్తున్నారు. షమా మహమ్మద్ చేసిన తప్పుకి మూల్యం రాహుల్ గాంధీ గారు చెల్లించుకుంటున్నారు. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచెస్కి ముందు ఇలాంటి కమెంట్స్ చేయడం తప్పు. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఎవరు ఇలాంటి క్రికెట్ ప్లేయర్స్ పైన కమెంట్స్ చేయలేదు. కానీ ఈవిడ మాత్రం ఏదో ఫేమ్ కోసమో లేదో హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో కమెంట్స్ చేసినట్లుంది. తరచుగా ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైనా పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు లైక్ చంద్రయాన్ 3 మిషన్ సమయంలో ఇస్రో సైంటిస్టులని బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్ పెడుతూ ఉంటారు. అది ఆయన నైజం. ఇప్పుడు షమా మహమ్మద్ కూడా మరో ప్రకాష్ రాజ్ గారి లాగా తయారైంది. వన్డే మ్యాచెస్లో స్వార్థం లేకుండా ఆడే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. రికార్డ్స్ కోసం కాకుండా స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసే ఆటగాడు. షమా మహమ్మద్ గారు, మీరెవరు? ఈ దేశానికి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. కాంగ్రెస్ మెయిన్ లీడర్ అయిన జైరాం రమేష్ గారు ఈవిడ గురించి ఆలోచించి ఈవిడ్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. యాక్చువల్లీ షమా మహమ్మద్ కేరళకు చెందిన ఆమె. నార్మల్లీ కేరళను ఒక సపరేట్ దేశంగా గుర్తిస్తూ ఉంటారు. మీరు గల్ఫ్కి వెళ్ళి ఒక కేరళస్ని అడగండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే వీళ్ళు నేను ఇండియా నుండి వచ్చాను అనరు, నేను కేరళ నుండే వచ్చాను అంటారు. కావాలంటే గల్ఫ్లో పనిచేసేవారు ఎవరినైనా అడగండి. ఇంకా పాకిస్తానీ ప్రధాని షహబాజ్ షరీఫ్ రంగంలోకి దిగి నేను ఆర్థికంగా ఇండియాను ఓడిస్తాను, ఇండియాను నేను అధిగమిస్తాను అన్నట్లు ఊగిపోతూ కమెంట్స్ చేశాడు. పాకిస్తాన్ ఫార్మర్ క్రికెట్ ప్లేయర్స్ చేస్తున్న కామెంట్స్ ఏంటంటే ఇండియా ఈ మొత్తం టోర్నమెంట్లో జరిగే అన్ని మ్యాచెస్ను దుబాయ్లోనే ఆడింది, ఇండియాకు 1 గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, ఇండియా అన్ని మ్యాచెస్ దుబాయ్లో ఆడటం కారణంగా దుబాయ్ పిచ్ ఇండియాకు ఫేవరబుల్గా ఉంది, ఇండియన్ టీం దుబాయ్ ఎన్విరాన్మెంట్కు అడ్జస్ట్ అయిపోయారు, వేరే టీమ్స్ పాకిస్తాన్కు దుబాయ్కు ఇలా మార్చి మ్యాచెస్ ఆడుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఇలా ట్రావెల్ చేసే అవసరం ఇండియాకి లేదు, సో ఈ అడ్వాంటేజ్ కారణంగా ఇండియా గెలుస్తోంది అని కమెంట్స్ చేస్తున్నారు. ఇదే కమెంట్ను ఇంగ్లాండ్ ప్లేయర్ నాజిర్ హుస్సేన్ కూడా చేశాడు. ఇండియా దుబాయ్ స్టేడియంలోనే ఆడుతుంది కాబట్టే గెలుస్తుంది అన్నాడు. ఈవెన్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఇదే కమెంట్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవ్వరూ వరుసగా మ్యాచెస్ ఆడడం లేదు. ప్రతి ఒక్క మ్యాచ్కి మధ్య 3 to 4 days గ్యాప్ ఉంది. ప్రతి దాంట్లో ఇండియన్ టీం పైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా నాజిర్ హుస్సేన్ ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్లోనూ ఇండియాకు ఎగ్నెస్ట్గా కామెంట్ చేస్తాడు. షమా మహమ్మద్ లాగా ఇండియన్ ప్లేయర్స్ పైన ఏడవడం కరెక్ట్ కాదు. పాకిస్తాన్తో ఇండియా గెలిచింది. ఎందుకు గెలిచింది అంటే బికాజ్ పాకిస్తాన్ టీం వీక్గా ఉంది. ఇదివరకుతో పోల్చుకుంటే పాకిస్తాన్ టీం ఈసారి చాలా వీక్గా ఉంది. ఈ టీంతో పాకిస్తాన్ ఎక్కడ ఆడినా ఓడిపోతుంది. ఇండియా దగ్గర 4 స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు, వేరే టీం దగ్గర ఈ అడ్వాంటేజ్ లేదు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో ఆడిన ఫైనల్స్లో మోసం చేయలేదా? బెన్ స్టోక్స్ రన్అట్ ఇప్పటికీ కాంట్రవర్సీనే, ఇప్పటికీ అదొక మిస్టరీనే. ఆస్ట్రేలియా శాండ్ పేపర్తో బాల్ ట్యాంపర్ను చేయలేదా? బాల్ను స్వింగ్ చేయలేదా? మనం మోసం చేయడం లేదు కదా, నిజాయితీగా చెప్తున్నాం. మేము పాకిస్తాన్ లోపల మ్యాచెస్ ఆడలేమంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ 2008 నుండి మనం పాకిస్తాన్లో ఏ ఒక్క మ్యాచ్ ఆడలేదు.
మనం బాల్ ట్యాంపరింగ్ చేసి బాల్ స్వింగ్ చేయడం లేదు. ఈ ఫారెన్ ప్లేయర్స్ కు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రైవలరీ యొక్క తీవ్రత తెలియదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దొరికితే ఎత్తుకుపోదాం, కిడ్నాప్ చేద్దామని పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు. జైషులు, లష్కరేలు వీళ్ళందరి వల్ల ఇండియన్ ప్లేయర్స్ కు ప్రాణహాని ఉంది. ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రానే చెప్పింది, పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం CIA నియమించిన డమ్మీ ప్రభుత్వం. షాబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ఖైబర్ పఖ్తూన్ రాజ్యంలో, బలోచిస్తాన్ రాజ్యంలో ఇప్పటికీ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. లిబరేషన్ ఆర్మీ ఇలా ఎన్నో గ్రూప్స్ షాబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. అమెరికా సహాయంతో షాబాజ్ షరీఫ్ బలవంతంగా ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి పదవి నుండి దింపి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేసి ఎన్నికలు రిగ్గింగ్ చేసి షాబాజ్ షరీఫ్ గెలిచాడు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ షాబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని నమ్మి ఎలా పాకిస్తాన్లో ఆడగలం? ఈ శత్రువులందరూ ఇండియన్ ప్లేయర్స్ పైన దాడి చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? నాజర్ హుస్సేన్, ప్యాట్ కమిన్స్, జాస్ బట్లర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? తీసుకోలేరు కదా. అందుకే ఇండియన్ టీం దుబాయ్లో మ్యాచెస్ ఆడుతుంది. అండ్ దుబాయ్ క్లైమేట్ కూడా చాలా హార్ష్గా ఉంది. దుబాయ్లో పాకిస్తాన్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ పాకిస్తాన్ ఇండియాతో ఓడిపోయింది కదా. ఎందుకంటే ఇండియన్ టీమ్ ఈజ్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్గా ఉంది. ఇక ఆస్ట్రేలియా దగ్గరికి వస్తే సెమీఫైనల్కి ముందు ఆస్ట్రేలియా దాదాపు 3 రోజులు దుబాయ్ కండిషన్స్లో ప్రాక్టీస్ చేసింది. ఆస్ట్రేలియా వంటి టీంకి 3 రోజులు సరిపోవా? అండ్ ఆస్ట్రేలియా దగ్గర డానియల్ వెటరీ వంటి కోచెస్ ఉన్నారు, స్పెషలిస్ట్ కోచెస్ ఉన్నారు. సో అటువంటి టీం ఓడిపోయిందంటే ఇండియన్ టీం స్ట్రాంగ్గా ఉంది కదా. సో ఫైనల్లీ ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో గెలిచింది. నెక్స్ట్ ఫైనల్ ఉండబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇంకొక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ భారత్ సొంతమవుతుంది. సో ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.